ఇరాన్‌కి మతపరమైన ఎకోసిస్టమ్ ఉంది. అదే సందర్భంలో అమెరికా వ్యతిరేక వామపక్ష భావజాలిక ఎకోసిస్టమ్ కూడా దాన్ని ఓన్ చేసుకుంటుంది ఇరాన్. దాంతో అది ఓడిపోతున్నా గెలిచినట్టు ప్రచారం చేయడంలో సక్సెస్ అవుతున్నారు. సర్వనాశనం అవుతున్నా అద్భుతంగా ఉందన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఒకప్పుడు ఇరాక్ విషయంలో, ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో, ఒకప్పుడు క్యూబా విషయంలో, ఒకప్పుడు వియత్నాం విషయంలో ఇలాగే చెప్తా ఉండేవాళ్ళు. ఓడినా గెలిచినట్టు, గెలిచినా ఓడినట్టు ప్రొజెక్ట్ చేయడం అనేది వాళ్ళకి అలవాటైనటువంటి అంశం. ఇప్పుడు వాళ్ళు తాజాగా వాళ్ళ అంశాన్ని పక్కన పెడితే ఇరానియన్ జర్నలిస్టులు, లోకల్ ఇరానియన్ జర్నలిస్టులు వాళ్ళ సోషల్ మీడియా పోస్టుల్లో అసలు విషయాలు వెల్లడిస్తున్నారు. అమెరికన్ ఎయిర్ ఫోర్సు అండర్ గ్రౌండ్ సైట్స్‌ని టార్గెట్ చేయడం ఇంకా ఆగలేదట. వరుసబెట్టి అటాకులు చేస్తానే ఉందట. క్వాడ్స్, సెంట్రల్ ఇరాన్‌లో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్‌లో ఉన్నటువంటి బంకర్ల మీదన GBU-57 బంకర్ బస్టర్ బాంబులేసిందట. B-2 బాంబర్లతో. దాంతో అడుగునున్నటువంటి అండర్ గ్రౌండ్‌లో ఉన్నటువంటి మిస్సైల్స్ స్టోరేజీ మీదన పెనుదాడులు జరిగినాయి. ఎంత విధ్వంసం జరిగిందో చెప్పడం గూడా కష్టం అన్నటువంటి విషయాన్ని అక్కడున్నటువంటి జర్నలిస్టులు ఫోకస్ చేయడంతో ప్రపంచం దృష్టికొచ్చింది.